జిఎస్టీ ఆడిట్ కానీ రిటర్న్ ఫైలింగ్ కావాలని చెప్పని జరుపుతూ ఉంటే ఇప్పటివరకు ఈ పన్ను బకాయిలు పన్నులు ఎగువైతే జరిగిన దానిపైన ఆడిట్ జరిపి నిర్ధారణ జరిపి మన డిమాండ్ రేజ్ చేసినటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. రిటర్నింగ్ ఫైల్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా 72% నుంచి మనం 80% వరకు కూడా పోగలిగినాం. గత సంవత్సరం జూన్లో 77% రిటర్న్ శాతం ఉంటే మనది 82%. ఈసారి గతంలో ఏప్రిల్లో 77 ఉంటే ఈసారి 80%. ఈసారి మనం ప్రభుత్వం ఒత్తిడి మేరకు వ్యాపారులు డీలర్లందరూ కూడా ఈసారి రిటర్న్ ఫైల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీంతో పాటు వాహనాల తనిఖీలు అసలు గత ప్రభుత్వంలో వాళ్ళ తనిఖీలకు ఎక్కడ కూడా జిఎస్టీ రాగానే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అన్నిటి కూడా వాళ్ళు ఉపసంహరించుకోవడం వల్ల కూడా మధ్య దళారులకు కానీ డీలర్లకు కానీ పన్ను ఎగవేతకు ఒక అవకాశం రావడం, దానితోటి ఈ ప్రభుత్వం రాగానే రెవెన్యూ లీకేజీలు అరికట్టడానికి ఈ వాహన ట్రాఫిక్ తనిఖీలను కూడా చేయడం వల్ల నిరంతరం మోసం జరిగేదానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. దాంతో వేబులు లేకుండా పోవడానికి కూడా ఎవరు సాహసం చేయలేని పరిస్థితులలో 24 గంటలు 24/7 ప్రతిరోజు అనేక టీంలు ఏర్పడేసి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం వల్ల ఇక్కడ ఈసారి ఆదాయం కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం దీనిలో గత సంవత్సరంతో పోలిస్తే 2024-25 మొదటి త్రైమాసికంలోనే ఈరోజు గణనీయమైనటువంటి ప్రగతిని సాధించమన్నమాట ఈ సందర్భంగా అంకెలు కూడా మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఈ వాణిజ్య పన్నుల శాఖ 63% వాటితో సింహభాగంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 85,112 కోట్ల వ్యయంతో ముందుకు పోవడానికి లక్ష్య సాధన చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖ మధ్య తీసుకున్న నిర్ణయంతో గత 3 మాసాల్లో మొదటి 3 మాసాల్లో 1,100 కోట్ల రూపాయలు ఆదాయం కూడా సమకూర్చడం జరిగిందన్నమాట. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాలో అదే రిటర్నులకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో 68% మాత్రమే రిటర్నులు దాఖలు అయితే ఈ ప్రభుత్వం ఇప్పటికీ 82% పెరిగింది. ఏప్రిల్ 20 నెలలో ఒకటే నెలలో రికార్డు స్థాయిలో 4,045 ఈరోజు జిఎస్టీ ఆదాయం కూడా రావడం జరిగింది. అంటే ఆడంబరాలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంపదను మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడంలో లక్ష్యంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మొన్న ఏప్రిల్ 1 నెలలోనే 4,045 కోట్ల రూపాయల జిఎస్టీ ఆదాయం కూడా రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా ఈ సభ ద్వారా మీకు దృష్టికి తీసుకుని వస్తూ గత ప్రభుత్వంలో ఏదైతే ఆదాయాన్ని గండికొట్టి జరిగినటువంటి కార్యక్రమాలను అక్రమాలు గుర్తించి దిద్దుబాటు చర్యకుడి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుందనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అధ్యక్ష. జిఎస్టీ అమలు మొదలైన నాటి నుండి కూడా తనిఖీలు ఆడిట్లు మరియు అసైన్మెంట్ చేపట్టుకోవడం వల్ల కూడా పన్ను ఎగువేతలకు గుర్తించే విధానం నిర్వీణం అయిపోయింది. ఓ మాడ్యూల్ ఏదైతే మన ఐజిఎస్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి జిఎస్టీ అది మన మధ్య నుంచి వచ్చేటువంటిది. దానిలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఐజిఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి మన రాష్ట్రానికి 50%, ఆ రాష్ట్రానికి 50% ఇచ్చేటువంటి లావాదేవీలకు సంబంధించిన ఐజిఎస్టీ సంబంధించినటువంటి జిఎస్టీఆర్ బి సమర్పించారా లేదా తెలుసుకోవడానికి ఉండేటువంటి మాడ్యూల్ కూడా గత ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అక్రమార్కులు ఇదే ఆసరగా చేసుకొని ఈరోజు అవినీతి అక్రమాలకు తెరలేపిన మాటని సందర్భంగా తెలియజేస్తూ దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని మోసగిస్తున్నటువంటి వారిని గుర్తిస్తే 1,048 కోట్లు ఈరోజు మన గత ప్రభుత్వంలో రాకుండా ఉన్నటువంటిది కూడా ఈ ప్రభుత్వం గుర్తించే అధ్యక్ష. త్వరలోనే తప్పనిసరిగా ప్రభుత్వం వారిపై తగు చర్యలు తీసుకొని ఆ రెవెన్యూని రావడానికి కోసం కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తప్పు తోవల వాడుకొని కొంతమంది స్వలాభానికి డాటా మాస్కింగ్ చేయడం కూడా జరిగింది. దీన్ని కనుక్కొని ఇప్పుడు ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఇవన్నీ చర్యల వల్ల ఈ 23-24లో 19% హెచ్జిఎస్టీ రాబడిలో వృద్ధి సాధించడం కూడా జరిగింది అధ్యక్ష.
దీనివల్ల అంటే ఇదే స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని సాధించడానికి వాణిజ్య పన్నుల శాఖ ద్వారా కూడా పనిచేస్తూ, ఎందుకంటే ఇది 63% వాటితో శివభాగం ఉన్నటువంటి వాణిజ్య పన్నుల్లో ఎవరైతే పన్ను ఎగవేతి వేస్తుండ్రో వారిపైన ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంని, ఎందుకంటే 85,112 కోట్లను ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో మరి ముందుకు పోతుందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ